Therefore, central government should solve the OBC problems as soon as possible. Until then, all BCs are requested. People are facing many problems, but still now there is no reservations in parliament sector, no reservation in assembly, and no reservations for the OBC. శుభకరం. మరి ఇప్పుడు విక్రమ్ గౌడ్ గారిని కేవలం 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ అండి. మన దగ్గర ఇంకా మంచి పెద్ద నాయకులు ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ జంతర్ మంతర్ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఏంటి, ఢిల్లీ వరకు ఎందుకు వచ్చారనేది తెలుసుకుందాం. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు ఆల్ రామకృష్ణమ్మ. నేను నేషనల్ ఓబీసీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నేషనల్ అడ్వైజర్ ని. ఇవాళ మరి కరుణానిధి గారు నేషనల్ ఓబీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మరి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసీఆర్ శంకర్రావు గారు, అలాగే తెలంగాణ నుంచి మరి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు సంయుక్తంగా మరి నిర్వహించిన ఈనాటి ధర్నా కార్యక్రమానికి మరి మేము రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి మన హానరబుల్ ఎంపీస్ వి హనుమంతరావు గారు, అలాగే మన రాపూర్ భాస్కర్ గారు, అలాగే బీహార్ నుంచి మరి ఎంపీ గారు వీళ్ళందరూ వచ్చున్నారు. అలాగే బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షులు మన మిత్రులు బొమ్ము ప్రసాద్ గౌడ్ గారు కూడా వచ్చున్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మన భూపాల్ గారు, మధు గారు, అమీనుద్దీన్ గారు మరి పార్టీ సభ్యులతో సహా వచ్చి ఉన్నారు ధర్నాకి. ఈ ధర్నా ఉద్దేశించి మరి ఇవాళ 2020లో మరి అన్న ఆర్ కృష్ణయ్య గారి ఆశీస్సులతో మరి సుప్రీంకోర్టుని నేను ఆశ్రయించడం జరిగింది. మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు తలుపు తట్టి తీసి క్యాస్ట్ సెన్సస్ చేయాలి భారతదేశంలో అని గట్టిగా డిమాండ్ వినిపించి మేము సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం. త్వరలో దాని ఫైనల్ జడ్జిమెంట్ ఈ నెలలో వస్తుందని మేము ఆశిస్తున్నాం. అలాగే మరి ఇవాళ సెన్సస్ తప్పించుకోవడానికి, క్యాస్ట్ సెన్సస్ తప్పించుకోవడానికి మరి భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు జరిగే సెన్సస్ కూడా మోడీ గారు 5 సంవత్సరాలు అనేక వంకలు పెట్టుకుంటూ ఒకసారి కరోనా అంటాడు, ఒకసారి కోవిడ్ అంటాడు, ఒకసారి ఎలక్షన్స్ అని ఆయన పోస్ట్ పోన్ చేస్తున్నాడు. భారతదేశంలో 76 కోట్ల మంది బీసీలు ఇది అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా అటు బంగాళాఖాతంలో, ఇటు అరేబియా సముద్రంలో కలిపే, హిందూ మహాసముద్రంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారని మోడీ గారిని, వారి పార్టీ అయిన బీజేపీని నేను హెచ్చరిస్తున్నాను. ఎన్డీఏ మిత్రులారా, అందువల్ల బీసీ సోదరులు అలాగే సిగ్గుపడాలి. ఈ గేదెలు, పందులు, కుక్కల్ని లెక్క పెట్టే ఈ ప్రభుత్వం ఈనాడు మన బీసీలని లెక్క పెట్టట్లేదంటే మీరంతా ఆ పార్టీలో ఉందని నేను సిగ్గుపడుతున్నాను. నా తమ్ముళ్ళారా, అమ్ముళ్ళారా, ప్లీజ్ కమ్ అవుట్ from the BJP and NDA parties and demand for your మీ సోదరుల గురించి, మీ బంధువుల గురించి మీరు డిమాండ్ చేయండి. నేను ఒక చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యి నా పెన్షన్ డబ్బుతోటి సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాడుతుంటే ఇవాళ ఆ పార్టీ, బీజేపీ పార్టీ మనల్ని తొక్కేస్తుంటే మీరంతా ఆ పార్టీలో అంతగా ఉంటున్నారంటే నేను సిగ్గుపడుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ బ్రదర్స్, ప్లీజ్ కమ్ అవుట్ ఫ్రమ్ ది BJP and NDA parties. Support Rahul Gandhi, who is opposing look and corner of India and telling that OBCs are to be enumerated in India with their caste, isn't it? Please come. Anyway, हो गया पुराना मंडल कमीशन वगैरह वगैरह छोड़ो. अब भी क्या है, हमारा राहुल गांधी जी हमारे केले 5000 किलोमीटर पैदल में पूरा देश को जाके हमारा वो क्या हुआ वो बता रहा है. ऐसा वो नया गवर्नमेंट तेलंगाना में राहुल रेवंत रेड्डी का गवर्नमेंट को आदेश दिया, फॉरेन आप लोग కులగణన చేయండి అని చెప్పి ఇవాళ సక్సెస్ఫుల్ గా ఆయన స్వయంగా
నవంబర్ 5వ తారీఖున వచ్చి లాంఛనంగా ప్రారంభించి ఇవాళ సక్సెస్ఫుల్ గా విజయవంతం చేశారు. దేశంలో ఆదర్శవంతమైన కులగణన అక్కడ జరిగింది. తెలంగాణ ఎక్స్రే 4 రోజుల్లో బయటకు వచ్చి బీసీలకి స్థానిక సంస్థలు 42%, అలాగే విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు సిద్ధంగా ఉన్నారని ఆయన ముందుకు వచ్చారు. 3 ప్రధానమంత్రుల వారసుడు, ముద్దుల వారసుడు ఇవాళ మన గురించి పోరాడుతుంటే మన ఇంట పుట్టిన మోడీ గారు ఏం చేస్తున్నారు? అయ్యా, బీజేపీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులారా, బయటకు రండి, డిమాండ్ చేయండి. సెన్సెస్ కూడా, సెన్సెస్ లేకపోతే దేశంలో ప్రణాళికలు ఎట్లా తయారు చేస్తుంది దేశం? సెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెన్సెస్ ని ఆయన పోస్ట్ పోన్ చేసి రాజకీయంగా ఈ దేశానికి అన్యాయం చేస్తున్న మోడీ గారు వీఆర్ డిమాండింగ్ ఇమ్మీడియట్లీ రేపు జనవరిలో జరిగే నేషనల్ సెన్సెస్ లో క్యాష్ సెన్సెస్ చేసి ఇండియాలో ప్రణాళికలు ఎలా చేస్తావో చేయని ఈ సందర్భంగా మిమ్మల్ని అర్థిస్తూ ఈ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బొంగు ప్రసాద్ గౌడ్. నేను బ్లూ ఇండియా పార్టీ ప్రెసిడెంట్ ను. తెలంగాణ నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చారండి? జాతీయ స్థాయిలో కులగణన జరపాలని, కులగణన జరిపి కులాల జనాభా దామాషా పద్ధతి ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు ప్రాతినిధ్యం కల్పించబడాలి. అప్పుడే అట్టడు వర్గాలలో ఉన్నటువంటి ప్రజలందరికీ అధికారంలో భాగస్వామ్యం దక్కుతుంది. ఎప్పుడైతే అధికారంలో భాగస్వామ్యం దక్కుతుందో అప్పుడు వాళ్ళ వృత్తుల ఆధునీకరణకు, వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తుకు, ఈ దేశ భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలను చట్టసభల్లో చర్చించి ఆ అధికారానికి సంబంధించిన జీవోలను తీసుకునేటటువంటి అవకాశం ఉంటది. బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ లో 1871 నుంచి 1931 వరకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కులాల గణన జరిగింది.